मधुबन कितना प्यारा है, मत पूछो मेरे मन को ये मधुबन कितना प्यारा है। प्रभु प्यार परिवार यही सारा संसार हमारा है। झूम रहा तन नाच रहा मन, झूम रहा तन नाच रहा मन, मिलन की मस्ती छाए रे मेरा बाबा आतम पंछी गाए रे मेरा बाबा आतम पंछी गाए रे। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా చెప్తారు, मीठे बच्चे आपस में एक दो को बाप की याद रहने का इशारा देते, सावधान करते, उन्नति को पाते रहो. శివబాబా చెప్తారు, పరస్పరంగా ఒకరికి ఒకరు శివబాబా తలంపు ఇచ్చే ఇషారా ఇవ్వాలి. తలంపు చేసే ఇషారా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఉన్నతి చేస్తూ పోతూ ఉండాలి. प्रश्न, बाप समान नॉलेजफुल बनने वाले बच्चों के जीवन की मुख्य धारणा सुनाओ. బాబా చెప్తారు, తండ్రి సమానం జ్ఞాన్ స్వరూప్ బిడ్డలది ముఖ్య జీవనాన్ని ముఖ్య ధారణ ఏముంటుంది చెప్పండి. आंसर, वो सदैव मुस्कुराते रहते हैं, कभी भी किसी भी बात में उन्हें रोना नहीं आ सकता है. कुछ भी होता है, नथिंग न्यू. ऐसे जो अभी नॉलेजफुल अर्थात रोना प्रूफ बनते हैं, कभी किसी भी बात में अशांत नहीं होते हैं. उन्हें ही स्वर्ग की बादशाही मिलती है. जिन रोया तिन खोया. रोने वाले अपना पद गंवाते हैं. అంటే బాబా చెప్తారు, తండ్రి సమానం జ్ఞాన్ స్వరూపులో ఉండేవాళ్ళు ఎప్పుడు హర్షితంగా ఉంటారు. వాళ్ళు ఏ ఒక్క మాటలో కూడా ఏడ్చలేదు, సదైవ్ హర్షితంగా ఉంటారు. వాళ్ళకి ఏడ్పే రాదు, ఎందుకంటే నాలెడ్జ్ ఉంటుంది బుద్ధిలో. ఏం జరిగినా సరే నథింగ్ న్యూ, కల్ప ఇదే జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది అట్లా అని వాళ్ళ మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఈ విధంగా ఎవరు జ్ఞాన్ స్వరూప్ అంటే ఈ జ్ఞానాన్ని ధారణ చేసుకుంటారో వాళ్ళు ఏడ్చేదే లేదు ఎప్పుడు. ఏ విషయంలో కూడా అశాంతి కారు వాళ్ళు. వాళ్ళకు స్వర్గాన్ని రాజ్యం దొరుకుతుంది. ఎవరు ఏడుస్తారు వాళ్ళని పోగొట్టుకునేస్తారు. ఏడ్చే వాళ్ళు వాళ్ళ పదవిని పోగొట్టుకునేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండండి, ఏడవకూడదు. మళ్ళీ పాట వినండి, ఈరోజు పాట తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా హై అట్లాంటి పాట. అంటే నిన్న పొందిన తర్వాత మేము మొత్తం ప్రపంచాన్ని ప్రాప్తి చేసుకున్నాం అట్లా. ఓం శాంతి. मीठे मीठे बच्चों ने अपना ही गाया हुआ गीत सुना. बच्चे जानते हैं हम बेहद के बाप के सामने बैठे हैं. तो बच्चे कहते हैं, बाबा आपसे जो विश्व का बादशाही पाई थी वो अभी फिर से पा रहे हैं. सतयुग में तो ऐसा नहीं कहेंगे ना, ऐसे गाएंगे नहीं. ये संगम युग पर ही तुम गा सकते हो. घर में बैठे अथवा नौकरी करते तुम जानते हो कि हम बेहद के बाप से बेहद का वर्षा फिर से पा लेते हैं. तो सेंटर पर भी सावधानी मिलती है कि बाप को याद करो और हम विश्व के मालिक बन रहे. ये याद रखो, कोई नई बात नहीं. हम कल्प बाप से विश्व का बादशाही लेते हैं. नया कोई सुनेगा तो समझेगा कि इस ब्रह्मा को शिव बाबा कहते. अभी वह तो निराकार आत्माओं का बाप है.
आत्मा निराकार है तो परमपिता परमात्मा भी निराकार है। आत्मा को निराकार तब कहेंगे जब तक साकारी रूप नहीं लिया है। तो बच्चे जान गए हैं कि हम बेहद के बाप से नॉलेज सुन रहे हैं, रूहानी टीचर पढ़ा रहे हैं, एक दो को सावधानी देने के लिए। पहले ये रूहानी सावधानी मिलती है, बेहद के बाप की याद में ही सब रहते हैं और इशारा देते हैं, बाप की याद में रहो और कहीं बुद्धि नहीं जानी चाहिए। इसके लिए कहा जाता है आत्मा अभिमानी भव और बाप को याद करो। అంటే శివబాబా చెప్తారు, ఈ పాట బిడ్డలే చేసినారు, బిడ్డలు చేసిన పాటను వాళ్ళే వింటున్నారు ఇప్పుడు. సో బిడ్డలకి ఇప్పుడు బాగా అర్థమైపోయింది, బేహద్ తండ్రి మన సన్ముఖంలో వచ్చినారు. మరి బిడ్డలు చెప్తారు, బాబా మీ దగ్గర ఉండి మేము విశ్వరాజ్యం తీసుకున్నాం పోయినసారి కూడా, ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుంటున్నాం అట్లా అని బిడ్డలు తండ్రికి చెప్తారు. సత్యయుగంలో ఇట్లా చెప్పం, ఈ సంగం యుగంలో మాత్రమే ఈ పాట మనం పాడేది. మీరు దొరికిన తర్వాత మాకు ప్రపంచమే దొరికింది ఎట్లా అని. ఇంట్లో ఉంటేనే సరి, ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉంటేనే సరి, మనం మనసులో ఎప్పుడు బేహద్ తండ్రి తలంపు ఉండాలి. ఆస్తి మళ్ళీ తీసుకుంటున్నాం అట్లా అని ఉండాలి. అంటే తిరిగి 5,000 సంవత్సరం ముందు తీసుకున్నాం, ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉన్నాం అట్లా అని మనసులో ఎప్పుడు ఉండాలి. సెంటర్లో ఉండేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా హెచ్చరికగా నడుచుకోవాలి, బాబా తలంపు చేయాలి. మరి మనం విశ్వానికి మాలిక్ అవుతామని స్మృతి కూడా ఉండాలి. ఎవరైనా కొత్త మాట లేదు, ఇది ఏమి కొత్త మాట లేదు. మనం ప్రతి కల్పం కూడా విశ్వాని రాజ్యం తీసుకుంటాం. కొత్తగా ఎవరైనా ఇక్కడ వచ్చి వింటారా అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరూ బ్రహ్మ బాబాని శివబాబా చెప్తారు అట్లా అని. అయితే వాస్తవంగా బ్రహ్మ శరీరం సాకారం, దీంట్లోపల నిరాకార్ పరమాత్మ వచ్చినారు. ఆత్మను నిరాకారి, పరమాత్మ కూడా నిరాకారి. సో ఆత్మ ఎంతవరకు శరీరం తీసుకోలేదో అంతవరకు అది నిరాకారుగానే ఉంటుంది పరంధాంలో. మళ్ళీ బాబా చెప్తారు, బిడ్డలు ఇప్పుడు చాలా బాగా తెలుసుకున్నారు, మన బేహద్ తండ్రి దగ్గర ఉండి ఈ జ్ఞానం వింటూ ఉన్నాం. మనకు చెప్పేదంతా పరమాత్మ, ఆత్మిక టీచర్ చదివిస్తున్నారు. పరస్పరంగా కూడా హెచ్చరిక చేయాలి. మొదట్లో ఆత్మిక హెచ్చరిక మనకు దొరుకుతుంది. అంటే ఆత్మ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ ప్రకారమైన వికారం దాంట్లో ఉండకూడదు. అందువల్ల బాబా తలంపు చేస్తూ ఉండాలి. ఇది ఇషారా ఇస్తాం అందరికీ, బాబా తలంపు చేయండి ఎట్లా అని. బుద్ధి యోగం వేరే ఎక్కడం పోకూడదు. అందుకే చెప్తారు ఆత్మ అభిమాని భావ అయ్యేసి శివబాబా తలంపు చేయాలి. ఫస్ట్ ఆత్మను అనుకోవాలి, అప్పుడే బాబా తలంపు కూడా మనకు వస్తుంది. శివబాబాని పతి పావన్ తండ్రి వాళ్ళ సన్ముఖంలో మనం కూర్చుంటాం, వాళ్ళ తలంపు చేస్తాం. ఇప్పుడు అంటే వాళ్ళ తలంపు చేసేదంటే వాళ్ళ సన్ముఖంలో కూర్చునేట్టుగా అర్థం. చాలా సహజ యుక్తి బాబా మనకు చెప్తారు. మన్మనాభవ అక్షరం కూడా ఇప్పుడుదే. అయితే ఇది అర్థం తెలుసుకోవాలి కదా, మన్మనాభవ అర్థం తెలిస్తేనే మనకు ఇది అనుభవం అవుతుంది. మనం పరమాత్మ సన్ముఖంలో కూర్చొని వాళ్ళ తలంపు చేస్తూ ఉన్నాం. याद की यात्रा सिखाने वाला एक ही बाप है। तुम बच्चे ही जानते हो हम रूहानी यात्रा पर है, वह है जिस्मानी यात्रा। अभी हम जिस्मानी यात्रा नहीं करते, हम है रूहानी यात्री। तो इस याद से ही विकर्म विनाश होता, तुम विकर्माजीत बन जाएंगे और कोई उपाय नहीं है। जो तुम याद की यात्रा से विकर्म विनाश कर, तो तुम विकर्माजीत बन जाएंगे याद की यात्रा से।
और कोई उपाय है ही नहीं जो विकर्मा जीत बने। एक है विकर्मा जीत सामंत, दूसरा है विकर्म सामंत। फिर विकर्म सामंत शुरू होता है, रावण राज्य शुरू होगा, तो फिर विकर्म भी शुरू होगा, विकार भी शुरू होगा। अभी तुम विकर्मा जीत बनने का पुरुषार्थ कर रहे हो, वहाँ कोई भी विकर्म नहीं होता है, वहाँ रावण है ही नहीं, दुनिया में ये कोई नहीं जानते हैं। तुम बाप द्वारा सब कुछ जान गए हो, बाप को ही नॉलेजफुल कहा जाता है, तो बच्चों को भी वो नॉलेज देंगे ना। गॉड फादर का नाम भी चाहिए, नाम रूप से न्यारा थोड़ी है, पूछते पूजा जाते हैं, जब पूजा करते हैं तो नाम है ना शिव, वही पतित पावन ज्ञान का सागर। आत्मा याद करती है उस परम पिता परमात्मा बाप को, आत्मा बाप की महिमा करती है, वो सुख शांति का सागर। तो बाप तो ज़रूर बरसा ही देंगे बच्चों को, जो होकर जाते हैं उनको याद उनकी यादगार भी बनाते हैं। एक शिव बाबा भी है, शिव बाबा ही है जिसका गायन भी होता है और पूजन भी होता है। అంటే ఇక్కడ మరి శివబాబా చెప్తారు, వాస్తవంగా ఇదని ఎంతో సహజమా. బాబా మనకు సహజ యుక్తి నేర్పిస్తారు, మన్మనాభావ్ అంటే తలంపున యాత్ర నేర్పిస్తారు. ఇక్కడ మనం శివబాబా తలంపున యాత్ర అంటే ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నాం. మనం ఇప్పుడు స్థూల యాత్రి కాదు, ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఉన్నాం. మనం రూహానీ యాత్రిని చెప్తారు. ఈ తలంపు ద్వారానే వికర్మ వినాశం అవుతుంది. అంటే ఇప్పుడు మనం వికర్మాన్ని జయించేదానికి పురుషార్థం చేస్తామంటే వికర్మ జీత్ అవుతాం. వేరే ఉపాయమే లేదు వికర్మాలని జయించేదానికోసం. ఇప్పుడు వికర్మ జీత్ సామంత్ స్టార్ట్ అవుతుంది సత్యుగ నుంచి త్రేత అంతు సమయం వరకు. తర్వాత వికర్మ సామంత్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు వికారం స్టార్ట్ అవుతుందో, రావణ్ రాజ్యం స్టార్ట్ అవుతుందో అప్పుడు వికారం స్టార్ట్ అవుతుంది. దాని వికర్మ సంబంధం చెప్తారు. ఇప్పుడు మనం వికర్మ జీత్ అయ్యేదానికి పురుషార్థం చేస్తాం. అంటే అన్ని వికారాలను జయించేస్తాం మనం. సత్యుగంలో మరి ఏ ప్రకారమైన వికారం ఉండదు, అక్కడ రావణే లేదు. ప్రపంచంలో ఉండే మనుషులకు ఈ విషయం తెలీదు. సత్యుగ త్రేత వరకు ఏ అసురం లేదు. వాళ్ళు ఏమనుకున్నారు అక్కడ కూడా అసురులు ఉన్నారు, లేదు. మరి బాబా చెప్తారు, ఇప్పుడు తండ్రి ద్వారానే మనం అన్ని విషయాలను తెలుసుకున్నాం. తండ్రియే కదా జ్ఞాన సాగర్, మనకు కూర్చొని జ్ఞానం ఇస్తారు. వాళ్ళని గాడ్ ఫాదర్ అని చెప్తాం. ఫాదర్ అంటే పేరు ఉండాలి కదా, తండ్రి అంటే తండ్రికి ఒక రూపం ఉండాలి, పేరు ఉండాలి. రూపం లేదు, పేరు లేదంటే ఏమీ లేదు అది. మరి పూజ చేస్తున్నారా లేదా? లింగ రూపానికి పూజ చేస్తారు, ఆకారం ఇస్తారు, రూపం ఉంది. మరి పేరు శివ అని చెప్తారు. వాళ్ళే పతిత్ పావన్ జ్ఞాన సాగర్. సో ఆత్మ తలంపు చేస్తుంది పరమాత్మని జ్యోతి రూపంలో. సదాశివుడు శివ ఆత్మ తన తండ్రిని మహిమ చేస్తుంది. శివబాబానే కదా మనకు అన్నీ ఇచ్చేది. శాంతి ఇస్తారు, ఆనందం ఇస్తారు. సో సుఖ సాగర్, శాంతి కా సాగర్. అట్లా అని పరమాత్మని మహిమ చేస్తాం మనం. తండ్రి మనకు గ్యారంటీ ఆస్తి ఇస్తారు. వచ్చిపోయినారు ఒకసారి, అందుకే మన యాద్గార్ రూపంలో కూడా శివరాత్రి చేస్తూ ఉంటామా లేదా? గాయనం కూడా ఉంది. శివబాబా వచ్చి ఏం చేసిపోయినారు అట్లా గాయనం చేస్తాం. మరి పూజ కూడా మనం చేస్తాం, పరమాత్మని పూజ చేస్తాం, పరమాత్మని గాయనం చేస్తామంటే పరమాత్మ వచ్చి శ్రేష్టమైన కార్యం చేసేసి పోయినారు. అంటే వాళ్ళని పూజ చేస్తాం, మహిమ చేస్తామంటే గ్యారంటీ వాళ్ళు ఒక శరీరంలో వచ్చి కర్తవ్యం అంతా చేసినారు. అందుకే వాళ్ళది గాయనం ఉంది పరమాత్మది. వాళ్ళు సదా పవిత్రంగా ఉంటారు.
ఎవరు ప్యూర్ అని చెప్తాం, సదా పవిత్ర. तो बाप कभी पुजारी बनते नहीं, वो सदैव पूज्य है. बाप कहते हैं मैं कभी पुजारी नहीं बनता हूँ, मैं पूजा जाता हूँ. तो पुजारी लोग मेरी पूजा करते हैं, सतयुग में मेरी पूजा नहीं करते हैं. भक्ति मार्ग में मुझे पतित पावन बाप को याद करते हैं. पहले पहले अभिचारी भक्ति उस एक की ही होती है, फिर व्यभिचारी भक्ति हो जाती है. ब्रह्मा सरस्वती को भी वो शिव बाबा विश्व का मालिक बनाते हैं. भक्ति का कितना विस्तार है, बीच का कोई विस्तार नहीं. అంటే బాబా చెప్తారు సదా పవిత్రంగా ఉండేదానివల్ల శివబాబాని పూజ చేస్తారు అందరూ. శివబాబా ఎప్పుడు పూజారి అయ్యేదే లేదు, శివబాబా ఎప్పుడు పూజ్యంగా ఉంటారు. మరి బాబాని పూజారీలు పూజ చేస్తారు, బాబా ఎవరినే పూజ చేయరు. అంటే పూజారి వాళ్ళు బాబాని పూజ చేస్తారు, సత్యుగంలో ఎప్పుడు పూజని చేయరు. భక్తి మార్గలే పరంపిత పరమాత్మని తలంపు చేస్తారు, పతిత్ పావన్ రండి అట్లా అని. సో మొదట్లో అవ్యభిచారి భక్తి ఉంటుంది. మరి ఒక్కరే తలంపు చేస్తూ ఉండేటప్పుడు అవ్యభిచారి భక్తి. అయితే మరి ఎవరెవరినో తలంపు చేసే దానివల్ల భక్తి కూడా వ్యభిచారి అయిపోతుంది. సో బ్రహ్మ సరస్వతి కూడా ఇప్పుడు శివబాబా విశ్వానికి మాలికగా చేస్తారు. భక్తి ఎంతో విస్తారంగా ఉంది, అయితే బీజం ఇంత సారంగా ఉంటుంది. సారం శివబాబా సారం, విస్తారం లేదు. तो बाबा చెప్తారు मुझे याद करो और वर्षे को भी याद करो. बस जैसे झाड़ का विस्तार होता है वैसे भक्ति का भी बहुत विस्तार है. ज्ञान है बीज, जब तुमको ज्ञान मिलता है तो सद्गति को पाते हो. तुमको कोई माता नहीं मारनी पड़ती है, ज्ञान और भक्ति है ना. सो सतयुग त्रेता में भक्ति का झाड़ होता नहीं, आधा कल्प ये भक्ति का झाड़ चलता है. सब धर्म वालों की अपनी अपनी रस्म रिवाज होती है. भक्ति में तो कितनी बड़ी है. ज्ञान तो सबके लिए एक ही है, बस मनमना भव. अलफ बाप को याद करो. तो बाप को याद करेंगे तो वर्षा ज़रूर याद आएगा. वर्षे का विस्तार हो जाता है ना, वो होता ही है हद की जायदाद. यहाँ तुमको बेहद की जायदाद याद पड़ती है. बेहद का बाप आकर के बेहद का वर्षा भारतवासियों को देते हैं. అంటే శివబాబు చెప్తారు మీరు నా తలంపు చేయండి, ఆస్తి తలంపు కూడా చేస్తూ ఉండండి. ఎట్లా వృక్షంలో అది అంత కొమ్మలంతా విస్తారంగా ఉంటుంది, అట్లా భక్తి కూడా విస్తారంగా ఉంది. జ్ఞానం అనేది బీజం. సో ఇప్పుడు బాబా చెప్తారు మీకు జ్ఞానం దొరికింది, సో మీకు సద్గతి దొరుకుతుంది. జ్ఞానం ఆధారంలోనే సద్గతి అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు ఎవరికి తల వంగి నమస్కారం చేసేది, తల కొట్టుకునే మాటనే లేదు ఇక్కడ జ్ఞానం మరి భక్తిది రహస్యం బాబా చెప్తారు. సత్యుగ్ త్రేత వరకు భక్తిది విస్తారం ఏమీ ఉండదు, భక్తియే లేదు అక్కడ. అర్ధకల్పం భక్తి లేదు, తర్వాత అర్ధకల్పం ఈ భక్తిది విస్తారంగా ఉండే వృక్షం అవుతుంది. అన్ని ధర్మం వాళ్ళు వచ్చి వాళ్ళ పద్ధతి ఏముందో ఆ పద్ధతి అంతా ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ కొమ్మల్లో. అంటే ఇబ్రాహిం, క్రైస్ట్, బుద్ధ అందరూ వచ్చి వాళ్ళ పద్ధతిని స్టార్ట్ చేస్తారు. అదే భక్తిది ఎంత విస్తారంగా కొమ్మలు వచ్చింది. ఇప్పుడు బాబా మనకు జ్ఞానం ఇస్తారు. వాస్తవంగా అందరి కోసం ఒకటే జ్ఞానం, మన్మనాభవ అంతే. అంటే ఆత్మను అనుకుని పరమాత్మ తలంపు చేసేది. తండ్రి తలంపు చేస్తూ ఉంటే మనకు ఆస్తి కూడా దొరుకుతుంది. ఆ ఆస్తి తలంపు కూడా చేయాలి. ఆస్తి ఎంత ఉంది, సత్యుగ్ త్రేత వరకు ఎంత పెద్ద ఆస్తి మనకి ఇస్తారు. ఆస్తి విస్తారంగా అయిపోతుంది.
మళ్ళీ బాబు చెప్తారు ఎట్లా ఇప్పుడు హద్దుది ఆస్తి ఉంటుంది, హద్దు ప్రాపర్టీ హద్దు తండ్రి దగ్గర ఉంటుందా లేదా, వాళ్ళు ఇస్తారు. ఇది వచ్చి బేహద్ తలంపు చేయాల బేహద్ ఆస్తి ఇది. సో బేహద్ తండ్రి వచ్చి మనకు బేహద్ ఆస్తి భారతవాసీలుగా ఇస్తారు. భగవాన్ జన్మం కూడా భారత్లోనే అవుతుంది. అందుకే భారతవాसीलगे बाबा बेहद आस्ती इस्तार जन्म भी उनका यहाँ ही गाया जाता है. तो ये इस ड्रामा में अनादि नूंद है. जैसे भगवान ऊंचे से ऊंचे है वैसे भारत खंड भी ऊंचे से ऊंचा है, जहाँ बाप आकर के सारी दुनिया की सदगति करते हैं. तो सबसे बड़ा तीर्थ हुआ ना. कहते हैं हे गॉड फादर हमको अपनी घर ले चल, भारत के ऊपर सबका लव है. बाप भी भारत में ही आते हैं. अभी तुम मेहनत कर रहे हो. गोपी वल्लभ के गोप गोपियाँ तुम हो. सतयुग में गोप गोपियों की बातें नहीं रहती है, वहाँ तो कायदे अनुसार राजा ही चलती है. चरित्र कृष्ण के है नहीं, सब एक बाप के हैं. तो उनका चरित्र कितना बड़ा है, सारी पति सृष्टि को पावन बनाते हैं. ये कितनी चतुराई है. इस समय सब मनुष्य मात्र आजामिल जैसे पापी हैं. मनुष्य समझते हैं ये साधु आदि श्रेष्ठाचारी हैं. बाप कहते हैं इनों का भी उद्धार करने मुझे आना पड़ता है. అంటే డ్రామా అనుసారంగా పరమాత్మ జన్మం కూడా భారత్లోనే అవుతుంది. ఇది అనాదిగా ఫిక్స్ అయిపోయింది. భారత్వాసులే దేవీ దేవతలుగా ఉంటారు, భారత్లోనే భగవాన్ జన్మం కూడా అవుతుంది. సో ఎంతో శ్రేష్ఠ భగవాన్ వాళ్ళు భారత్ దేశంలో వచ్చి భారత్ను ఎంతో శ్రేష్టంగా చేస్తారు. ఇక్కడ పరమాత్మ వచ్చి మొత్తం ప్రపంచాన్ని సద్గతి ఇస్తారు. మొత్తం ప్రపంచానికి సద్గతి ఇస్తారు ఈ భారత్లో వచ్చి భగవాన్. అందుకే ఈ భారతదేశం చాలా పెద్ద తీర్థస్థానం అయిపోతుంది. అంటే స్వయం పరమాత్మ వచ్చి పతిత్ నుంచి పావన్ చేసినారు. మరి అందరూ పిలుస్తారు భగవాన్ని వచ్చి మా అందరినీ ఇంటికి తీసుకుపోవట్లా అని. సో భారత్లోనే భగవాన్ వస్తారు. భారత్లోనే అందరికీ ప్రీతి ఉంది భారతదేశం పైన. తండ్రి కూడా భారత్లోనే వస్తారు. ఇప్పుడు మనం ఎంత ప్రయత్నం చేస్తాం బాబా తలంపు చేసి సత్యుగానికి పోయేదానికోసం. గోపి వల్లభ్కి గోపీలు మన అందరం. సో సత్యుగంలో గోపీలది మాట లేదు. అక్కడ వచ్చేసి చట్ట ప్రకారంగా రాజ్యం జరుగుతూ ఉంటుంది. కృష్ణ ఇది గోపీలతో డాన్స్ చేసేది, రాస్ చేసేది గోపీ వల్లభ్ అదంతా ఇప్పుడుది మాట. శివబాబాది చరిత్రం ఇది, కృష్ణ చరిత్రం కాదు, శివబాబా చరిత్రం ఇది. ఎంత పెద్ద చరిత్రం శివబాబాది. మొత్తం పతి సృష్టిని పావన్ చేస్తారు. ఎంత మరి దానికి బుద్ధిశాలి బాబా, ఎంత జ్ఞాన సాగర్, ఆ నాలెడ్జ్ ఎంత బాగా ఇస్తారు. దాని నుంచి మొత్తం ప్రపంచమే సత్యుగ అంటే సతు ప్రధాన్గా మారిపోతుంది. పతిత్ నుంచి పావన అయిపోతుంది. ఈ సమయంలో మనుషులందరూ ఆజామీల్ లాగా పాపాత్మ అయిపోయినారు. మనుషులకు ఏం తెలుసు, వాళ్ళు అనుకున్నారు ఈ సాధు సన్యాసులు శ్రేష్టాచారి అట్లా అని. శివబాబా చెప్తారు నేనే వస్తాను, వాళ్ళందరినీ ఉద్ధారణ చేస్తాను కోసం కూడా. మనందరూ ఈ పెద్ద సృష్టిలో యాక్టర్స్ అయిన తండ్రి కూడా ముఖ్య యాక్టర్. మనందరం 84 జన్మాని పార్ట్ చేసి ఇక్కడ లాస్ట్లో వచ్చినాం. ఇప్పుడు ఈ డ్రామాది ముఖ్య డైరెక్టర్ ఎవరు, క్రియేటర్ ఎవరు, ముఖ్య యాక్టర్ ఎవరు, అది మనకే ఇప్పుడు అర్థమైంది. सो वो भी क्रिएटर, डायरेक्टर और मुख्य एक्टर करण करावनहार है. क्या करते हैं? पतितों को पावन बनाते हैं. बाप कहते हैं तुम मुझे बुलाते हो, आकर के हमें पावन बनाओ. मैं भी इस पार्ट में बांधा हुआ हूँ.
ऐसी कोई कह नहीं सकते हैं। ये क्यों बना, कब बना, ये तो अनादि बना बनाया ड्रामा है। इसका आदि मध्य अंत नहीं, प्रलय तो होता नहीं है। तो आत्मा अविनाशी है, अभी कभी भी विनाश नहीं हो सकता है। तो इनका पार्ट भी अविनाशी मिला हुआ है। ये बेहद का ड्रामा है ना, नक्शल में बाप बैठ समझाते हैं ये ड्रामा का पार्ट कैसे चलता है। बाकी ऐसे नहीं, परमात्मा तो मुर्दे को जिंदा कर सकते हैं। ये अंधश्रद्धा है, रिद्धि सिद्धि की बातें यहाँ नहीं होती है। मुझे तो पुकारते हैं, हे पतित पावन आओ, आकर के हम पतितों को पावन बनाओ। सो तो बरोबर आते हैं। గీత సర్వశాస్త్రమణి శిరోమణి అంటే ఇక్కడ మరి శివబాబా చెప్తారు, దీంట్లో ముఖ్య క్రియేటర్ డైరెక్టర్ ముఖ్య యాక్టర్ శివబాబా చేయించే పని చేస్తారు. కరణ్ కరావన్ హారని చెప్తారు. ఏం చేయిస్తారు బాబా అంటే పతిత ఆత్మల్ని పావన్ చేయించే పార్ట్ మన ద్వారానే మన పావన్ చేస్తారంటే దానికోసం బాబా చెప్తారు నా తలంపు చేయండి. మనం ముఖ్యంగా పిలిచింది కూడా దీనికోసమే, వచ్చి పావన్ చేయండి ఎట్లా అని. అందుకే బాబా చెప్తారు నా పార్టే ఇట్లనే ఫిక్స్ అయింది, నేను వచ్చి అందరినీ పావన్ చేస్తాను. ఇట్లా వేరే మాటనే లేదు, ఇట్లా ఎందుకు అట్లా ఎందుకు అని మాట లేదు. ఇది అనాది అవినాశిగా ప్రింట్ అంటే ఇది డ్రామా చేసే ఉంది. దీంట్లో ఆది మధ్య అంత ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ డ్రామా అని మాట లేదు. ప్రళయం కూడా కాదు. ఆత్మను అవినాశి, ఆత్మలో ఉండే పార్ట్ కూడా అవినాశి, అది వినాశం ఎప్పుడూ కాదు. బేహద్ డ్రామా ఇది. బాబా ప్రతి ఒక్క విషయం మనకు సారం కూడా చెప్తారంటే విస్తారంగా కూడా చెప్తారు. ఈ డ్రామాల పార్ట్ ఎట్లా జరుగుతూ ఉంది అట్లా. బాబా ఇట్లా కాదు పార్ట్ చేసేది, మనుషులు అనుకునేట్టుగా చనిపోయిన వాళ్ళు లేపిస్తారు. అట్లంతా అంధశ్రద్ధ మాట లేదు ఇక్కడ రిద్ధి సిద్ధిది ఏమొక మాట లేదు. పరమాత్మను మనం పిలిచినాం, హే పతి పావన్ రండి అట్లా అని వచ్చి పావన్ చేస్తారు. ఇప్పుడు వచ్చినారు కూడా, ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు, సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత అని చెప్తారు కదా, భగవాన్ వాచ మనం ఇప్పుడు వింటున్నాం. రాజయోగా నేర్పిస్తారు. భగవద్గీతలోనే ఈ మాట ఉంది, రాజయోగా అని మాట, సహజ రాజయోగా నేర్పిస్తారు. ఏవి తుమ్ జాన్తే హో, ఇప్పుడు మీకు ఇది కూడా తెలుసు. భగవాన్ వచ్చి ఇప్పుడు రాజయోగా నేర్పిస్తారు, గీత వినిపిస్తున్నారు. बाप आते हैं कल्प के संगम पर, जबकि आकर के पावन दुनिया नई राजधानी स्थापन करते हैं. బాబా చెప్తారు భగవాన్ వచ్చేది సంగం యుగంలో వచ్చి కొత్త ప్రపంచం, కొత్త రాజ్యాన్ని స్థాపన చేస్తారు, పావన్ ప్రపంచాన్ని. सतयुग में तो नहीं स्थापन करेंगे ना, वहाँ तो है ही सब पावन. कल्प के संगम पर ही कुंभ का मेला लगता है, तो वो कुंभ मेला 12 वर्ष के बाद लगता है. ये बड़ा कुंभ का मेला है, 5000 वर्ष के बाद लगता है. यह है आत्मा और परमात्मा का मेला. అంటే ఈ సంగం యుగంలోనే మిలన్ అవుతుంది, రాజ్యం స్థాపన అవుతుంది. సత్యుగంలో ఏమీ రాజ్యం స్థాపన చేయరు. సో కల్పంలో సంగం యుగాల్లో మాత్రమే దీన్ని కుంభమేళా అని చెప్తారు. భక్తి మార్గంలో 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా చేస్తారు. అయితే ఇప్పుడు బాబా ఏం చెప్తారంటే చాలా పెద్ద మేళా ఇది, ఆత్మ మరి పరమాత్మ మిలన్. ఈ మేళా 5000 సంవత్సరానికి ఒక్కసారి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పరమాత్మ ఈ భూమిలో అవతరణ అవుతారు, అప్పుడు ఆత్మలో అందరినీ పావన్ చేసానికి బాబా వచ్చి అందరినీ వాపస్ తీసుకుపోతారు పావన్ చేసి. ఇదే కుంభమేళా వాస్తవంగా. కల్పాని ఆయుష్ కూడా మనుషులు ఎంతో ఎక్కువ చెప్పేశారు, అందువల్ల కన్ఫ్యూజ్ అయిపోయినారు. అభి తుమ్ సమజ్తే హో तुम्हारी मैक्सिमम जो
निकलती सॉरी तुम्हारी मैगज़ीन जो निकलती है उसको भी तुम बच्चे समझ सकते हो, समझेंगे ना, और कोई नहीं समझ सकते। बाप ने कहा लिख दो, जो कुछ हुआ वो 5000 वर्ष के पहले हुआ, नथिंग न्यू। जो 5000 वर्ष पहले हुआ था वही अभी भी रिपीट होता है। किसको ये भी समझाना हो तो जिसको समझना हो तो आकर के समझ, ऐसे ऐसी युक्तियाँ रखनी चाहिए। అంటే మన మ్యాగజైన్ కూడా ఉంది కదా, అది కూడా మనకే అర్థమవుతుంది. ఈ జ్ఞానామృతం మీరు వింటున్నారు, చదువుతున్నారు కదా, అది కూడా బిడ్డలకే బాగా అర్థమయ్యేది, బయట వాళ్ళకి ఎక్కువ అర్థం కాదు. బాబా చెప్తారు దాంట్లో రాయండి 5000 సంవత్సరం ముందు ఏం జరిగిందో అదే ఇప్పుడు కూడా జరుగుతుంది, ఏమీ కొత్త మాట లేదు. ఏమంతా అప్పుడు జరిగిందో అదే ఇప్పుడు కూడా జరుగుతుంది, రిపీట్ అవుతుంది. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే వచ్చి తెలుసుకోండి అని చెప్పి రాయాలి. ఇట్లా ఇట్లా యుక్తి రచన చేయాలి అందరూ తెలుసుకునే దానికోసం. న్యూస్ పేపర్లో కూడా ఇట్లా అంతా వేయాలి. ये भी तुम लिख सकते हो, ये महाभारत लड़ाई कैसे पावन दुनिया का गेट खोलती है, सतयुग की स्थापना कल्प पहले मिसल कैसे होती है, कैसे देवी देवता धर्म की राजधानी स्थापन हो रही है, आकर के समझो. एंड तो गॉड फादर से बर्थराइट लेना हो तो आकर के लो. ऐसे ऐसे विचार सागर मंथन करना चाहिए. वो लोग स्टोरी आदि बनाते हैं, वो भी ड्रामा में नूंद है. जो पार्ट बजाते हैं कहते व्यास ने ड्रामा प्लान अनुसार शास्त्र आदि बनाया, पार्ट ही ऐसा मिला हुआ है. अभी तुम ड्रामा को समझ गए हो, फिर वही ड्रामा रिपीट होता है. अभी तुम आए हो, फिर से ज्ञान सुनते हो, तुम जानते हो फिर से ये लक्ष्मी नारायण का राज्य होगा, बाकी सब धर्म कला सो जाएगा. अभी तुम नॉलेजफुल बन रहे हो, बाबा तुमको आप समान नॉलेजफुल बनाते हैं. तुम जानते हो आधा कल्प हम पीसफुल रहेंगे, कोई भी प्रकार की अशांति नहीं रहेगा. అంటే ఇది కూడా రాయాలి. ఇప్పుడు మహాభారత్ యుద్ధం ఎట్లా జరుగుతుంది, దీని నుంచి మొత్తం ప్రపంచమే పవిత్రమైపోయి పవిత్ర ప్రపంచానికి గేట్ ఓపెన్ అవుతుంది ఈ మహాభారత్ యుద్ధం సమయంలో. సో సత్యుగ స్థాపన కల్పం ముందు కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అది ఎట్లా దేవీ దేవతల రాజ్యం జరిగింది వచ్చి తెలుసుకోండి అని చెప్పి అందరినీ పిలవాలి. పరంపిత పరమాత్మది జన్మసిద్ధ అధికారం వచ్చి తీసుకోండి. ఇప్పుడు ఏం చెప్పాలి, గాడ్ ఫాదర్సే బర్త్ రైట్ తీసుకోండి. బర్త్ రైట్ అంటే జన్మసిద్ధ అధికారాన్ని ఇప్పుడే తీసుకోండి చెప్పాలి. ఇట్లా ఇట్లా విచార సాగర్ మంత్రం చేయాలి. సర్వీస్ చేశాను. మనుషులందరూ ఏదో కథలు రాసి పెట్టినారు, అది కూడా డ్రామాలో ఉంది అని అనుకోండి, వాళ్ళు పార్ట్ చేస్తారు, చెప్తారు వ్యాస్ భగవాన్ డ్రామా ప్లాన్ అనుసారంగా శాస్త్రాలంతా రాసి పెట్టినారు. పార్ట్ అట్లా దొరికింది వాళ్ళకు, శాస్త్రాలంతా రాసే పార్ట్ కూడా దొరికిందా లేదా, అందువల్ల శాస్త్రాలు రాసినారు. సో ఇప్పుడు ఈ డ్రామాని గురించి చాలా బాగా మీకు అర్థమైపోయింది. ఈ డ్రామా రిపీట్ అవుతుంది, అదే డ్రామా 5000 సంవత్సరం ముందు ఏం జరిగిందో అది. ఇప్పుడు మీరు వచ్చినారు మళ్ళీ ఈ జ్ఞానం విని బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకునేదానికి. మీకు బాగా అర్థమైపోయింది లక్ష్మీనారాయణ రాజ్యం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే మొదట్లో ఉండింది మళ్ళా కూడా వస్తుంది, బాకీ మిగతా అన్ని ధర్మాలు వినాశం అయిపోతుంది. ఇప్పుడు మీరు బాగా జ్ఞాన స్వరూప అయిపోయినారు, జ్ఞానం మొత్తం వచ్చేసింది మీకు. తండ్రి మిమ్మల్ని తన సమానం జ్ఞాన్ స్వరూపుగా చేసినారు, మాస్టర్ జ్ఞాన్ సాగర్ అయినారు మీరు కూడా. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది. అర్ధకల్పం మనం చాలా శాంతిగా ఉంటాం, ఏ ప్రకారమైన అశాంతి అక్కడ ఉండదు. అక్కడ బిడ్డలందరూ కూడా జన్మ తీసుకుంటారు, హర్షితంగా ఉంటారు, ఏడ్చలేదు.
वहाँ बच्चे आदि कभी रोते नहीं, सदैव मुस्कुराते रहते हैं। यहाँ भी तुमको रोना नहीं है। गायन भी है अम्मा मरे तो भी हलवा खाओ, तो जिन रोया तिन खोया, पद भी भ्रष्ट हो जाएं। तुमको पतियों का पति मिला है, जो स्वर्ग की बादशाही देते हैं। वो भी कभी मरता नहीं है, फिर रोने की क्या दरकार है। जो रोना प्रूफ बनते हैं वही बादशाही लेते हैं। बाकी जो प्रजा में चले जाएंगे रोने वाले, बाबा से अगर कोई पूछे इस हालत में हम क्या बनेंगे, तो बाबा बता देंगे। बच्चों को पिछाड़ी में सब साक्षात्कार होगा, जैसे स्कूल में सभी को मालूम पड़ जाता है ना रिजल्ट का। అంటే శివబాబా చెప్తారు అక్కడ సత్యయుగంలో బిడ్డలు జన్మం తీసుకుంటారు, హర్షితంగానే ఉంటారు, ఏడ్చేదే లేదు, ఎప్పుడు ఏడ్చేదే లేదు అక్కడ సత్యుగ్ త్రేత వరకు. ఇక్కడ కూడా మనం ఏడ్చకూడదు. గాయన ఉంది, అమ్మ చనిపోయినా కూడా హల్వా చేసి తినండి, ఏడవద్దు అట్లా అని. అయితే ఎవరు ఏడుస్తారు వాళ్ళని పోగొట్టుకుంటారు, పదవి భ్రష్టమైపోతుంది. శివబాబా మనకు పతియుంకా పతిల కంటే పెద్ద పతి దొరికినారు, స్వర్గాన్ని రాజ్యం ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు చనిపోరు శివబాబా. మరి ఏడ్చేది ఎందుకు? మనకు పతిల కంటే పతి భగవాన్ దొరికినారు, వాళ్ళే మన సర్వసంబంధి. అందువల్ల ఏడ్చకూడదు, అప్పుడే రాజ్యం తీసుకుంటారు. ఎవరు ఏడుస్తారు వాళ్ళు ప్రజల్లో వెళ్ళిపోతారు, సర్వెంట్ అయిపోతారు. బాబా చెప్తారు, ఒకవేళ మీరు ఇప్పుడు అడిగితే ఈ సమయంలో నేను చనిపోతే ఏమవుతాను అని బాబా టక్కుని చెప్పేస్తారు, ఏం పదవి ఉంటుంది అట్లా అని. బిడ్డలకు లాస్ట్లో సాక్షాత్కారం కూడా అవుతుంది. ఇట్లా లౌకిక్లో స్కూల్లో ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళ రిజల్ట్ అవుట్ అయిపోతుందా లేదా, అట్లా ఇక్కడ కూడా రిజల్ట్ అవుట్ అయిపోతుంది అందరిది. तो रूहानी माला कौन सी, रुद्र माला कौन सी बनती है, वो पिछाड़ी में तुमको मालूम पड़ जाता है. जब पिछाड़ी के दिन होता है तो बहुत पुरुषार्थ करते हैं, समझते हैं हम फलाना सब्जेक्ट में नापास होंगे, तुमको भी मालूम पड़ जाएगा. बहुत कहते हैं हमारे बच्चे में मोह है, वो तो निकालना ही है ना. मोह रखना है तो एक में रखना है शिव बाबा में, बाकी ट्रस्टी होकर के संभालना है. कहते भी हैं ये सब कुछ बाप ने दिया है, तो फिर ट्रस्टी होकर चलो, మమత్వ నికాల్ దో. అంటే లౌకిక్ స్కూల్లో కూడా రిజల్ట్ అవుట్ అయిపోతే తెలిసిపోతుంది ఎవరు పాస్, ఎవరు ఫెయిల్, ఎవరు ఏమవుతారు. ఇక్కడ కూడా మాల తయారైపోతుంది, లాస్ట్లో అందరికీ రిజల్ట్ తెలిసిపోతుంది, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అది రిజల్ట్. మరి లాస్ట్లో పురుషార్థం కూడా బాగా చేస్తారు. కొందరికి అర్థమవుతుంది నేను ఫలానా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నానని చెప్పేసి చాలా ఫోర్స్గా పురుషార్థం చేస్తారు. చాలామంది చెప్తారు బాబా నాకు బిడ్డల పైన మోహం ఉంది అట్లా అని మాతలు చెప్తారు. బాబా చెప్తారు ఆ మోహాన్ని తీసేయాలి కదా, మోహం పెట్టుకొని ఏం చేస్తారు లాభాన్ని. ఒక్క శివబాబా పైన మాత్రమే మోహం ఉండాలి, బాకీ అందరినీ ట్రస్టీగా ఉండి చూసుకోవాలి. మరి చెప్తారు కదా భక్తి మార్గంలో కూడా అంతం భగవానే ఇచ్చినారు అట్లా, పరమాత్మని ఇచ్చినారంటే మీరు ట్రస్టీగా ఉండి చూసుకోండి, మోహాన్ని తీసేయండి. बाप खुद आकर के कहते हैं इनसे मोह निकाल दो, समझो ये सब उसका है, उसकी मत पर ही चलो, तो उनके कार्य में लगाओ. अविनाशी ज्ञान रतन का दान करते रहो. यहाँ कन्याओं के लिए बाप के पास सबसे जास्ती रिकॉर्ड है. कन्या कर्म बंधन से फ्री रहती है. बच्चों को तो लौकिक बाप से वर्षे का नशा रहता है, कन्या लौकिक बाप का वर्षा नहीं पाती. यहाँ इस बाप के पास मेल फीमेल का भेद नहीं. बाप आत्माओं को बैठ समझाते हैं. तुम जानते हो हम सब ब्रदर्स है,
बाप से वर्षा ले रहे हैं, आत्मा पढ़ती है, బాప్ సే వర్షా లేతీ హై. అంటే ఇక్కడ మరి శివబాబా చెప్తారు, మీరు చెప్తూ ఉంటారు కదా అన్ని భగవాన్ది, మరి పరమాత్మది అంటే పరమాత్మని ఇచ్చినారంటే మీరు పరమాత్మదిని అనుభవం చేసి ట్రస్టీగా ఉండి చూసుకోండి, మోహాన్ని తీసేయండి. స్వయం భగవాన్ వచ్చి చెప్తున్నారు, ఈ మోహాన్ని మీరు తీసేయండి, అన్నీ భగవాన్ది బాబాది అట్లా అనుకోండి, వాళ్ళ మతం అనుసారంగా నడుచుకోండి, వాళ్ళ కార్యంలోనే అన్నీ యూజ్ చేయండి, అవినాశి జ్ఞాన్ రత్నాలది దానం ఇస్తూ ఉండండి. ఇక్కడ కన్యలు అంటే బాబాకు చాలా మంచి గౌరవం ఉంది. బాబా కన్యలందరికీ గౌరవం ఇస్తారు. కన్యలు కర్మబంధం నుంచి ఫ్రీగా ఉంది. సో మగబిడ్డల కంటే లౌకిక తండ్రి ఆస్తి ఇస్తారు, ఆ నష ఉంటుంది. కన్యలకు పాపం ఆస్తి లేదు కదా, అయినా ఇక్కడ శివబాబా అందరికీ ఇస్తారు. ఇక్కడ మేల్ ఫీమేల్ మాట లేదు. బాబా ఆత్మలను చూసి ఆత్మకు అన్నీ నేర్పిస్తారు. సో కన్య అన్నిట్లో ఫ్రీగా ఉండే దానివల్ల బాబా సేవ కూడా చేయొచ్చు. మన దానం బాబా కోసం యూస్ చేయాలి. మరి ఇక్కడ అందరూ ఆత్మ పరస్పరంగా భాయి అని చెప్తారు. తండ్రి దగ్గర ఉండే ఆస్తి తీసుకుంటారు. ఆత్మను అనుకుంటేనే ఆస్తి దొరికేది తండ్రి దగ్గర ఉండి. ఎంత సాధ్యమో అంత దీనిపైన పురుషార్థం చేసి ఆస్తి తీసుకొని పెద్ద పదవి తీసుకోండి. సత్యయుగంలో పెద్ద పదవి కూడా మనకు ఉండాలి. బాబా వచ్చి అన్ని విషయాలు ఎంత బాగా క్లియర్గా చెప్తారు. శివబాబా నిరాకార అయినారు. భక్తి మార్గంలో వాళ్ళని పూజ చేస్తారు. సోమనాథ్ మందిర్ చేసినారు కదా. సో ఇది కూడా మనకు తెలుసు. శివబాబా వచ్చి ఏం చేసినారు, అందువల్ల మనం ఇంత గ్రాండ్గా బాబాది చేసాం. పతితు నుంచి పావన్ చేసినారు. వాళ్ళ యాద్గార్ మందిర్ ఎందుకు చేసాం, ఎందుకంటే చాలా పెద్ద పని ఇది. మొత్తం సృష్టిని పావన్ చేసి మనకు రాజ్యం ఇచ్చినారు, మనకు ఎంత సుఖం ఇచ్చినారు బాబా. కల్పకల్ప ఇట్లా అవుతుంది. డ్రామాలో ఇది ఫిక్స్ అయింది, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. तो बाप को आना ही है, पुरानी दुनिया का विनाश होना है, कोई अफसोस की बात नहीं है. ये खूनी ना है खेल है, ना ही सबका खूनी हो जाता है, खून होगा नहीं तो कोई किसका खून करे तो उसको फांसी में चढ़ाते ना, फांसी मिलना चाहिए. అంటే శివబాబు చెప్తారు, ఇప్పుడు భగవాన్ అవతరణ అయినారు, పక్కా నిశ్చయం చేసుకోండి. ఈ పాత ప్రపంచం కూడా వినాశం అయిపోతుంది, గ్యారంటీ. దీంట్లో దుఃఖం అయ్యే మాటనే లేదు. అనవసరంగానే ఒకరు చంపేస్తారు, రక్త నది పారేది, ఇదంతా జరుగుతుంది. వాస్తవంగా ఎవరైనా చంపేస్తే వాళ్ళకు ఉరి శిక్ష దొరుకుతుంది. అయితే ఇప్పుడు ఎంతమందిన వాళ్ళు చంపేస్తారు, ఎవరు వాళ్ళకు ఉరి శిక్ష ఇచ్చేది ఎవరు లేదు. ధర్మరాజు ఒకరే అని చూసుకుంటారు. సో ఎవరిని పట్టుకొని ఎవరికి ఉరి శిక్ష ఇచ్చేది, ఊరిగానే చంపేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చే టెర్రరిస్ట్. ఏ తో న్యాచురల్ కెలామిటీస్ ఆని హీ హై. మరి ప్రకృతి ద్వారా కూడా ఎంత పెద్ద వినాశం జరుగుతుంది. వినాశం మాత్రం గ్యారంటీ. ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చేసింది विनाशम. तो अमर लोक मृत्यु लोक का अर्थ भी कोई नहीं समझते. तुम जानते हो आज हम मृत्यु लोक में हैं, कल हम अमर लोक में होंगे, इसलिए हम पढ़ते हैं. मनुष्य तो घोर अंधेरे में है, तुम ज्ञान अमृत पिलाते हो, हाँ हाँ करके फिर सो जाते हैं नींद में. सुनते भी है बेहद का बाप से वर्षा, बेहद का बाप का वर्षा दे रहे हैं. ये वही महाभारत की लड़ाई है जिसे स्वर्ग के गेट खुलते हैं. लिखते भी है बहुत अच्छा, ये ज्ञान कोई दे नहीं सकते हैं, हम मानते हैं बस, खुद फिर कुछ भी ज्ञान उठाते नहीं हैं, सो जाते. इसको कहा जाता है कुंभकर्ण. तुम कह सकते हो कि लिख कर के तो देते हो,
परंतु ऐसा नहीं फिर जाओ तो घर में जाकर सो जाओ। कुंभकर्ण के चित्र के आगे ले जाना चाहिए, इस मुआफिक सो नहीं जाना। समझाనికి बड़ी యుక్తి चाहिए అంటే బాబా చెప్తారు ఇప్పుడు అమరలోకం ఏమి మృత్యులోకం ఏమి దీని అర్థం మీరు చాలా బాగా తెలుసుకున్నారు. ఇప్పుడు మన మృత్యులోకం నుంచి అమరలోకానికి పోదాం. ఈరోజు ఇక్కడ ఉన్నాం, రేపు అమరలోకంలో ఉంటాం. దానికోసమే మనం చదువుతూ ఉండేది. మనిషి గాఢ అంధకారంలో ఉన్నారు. జ్ఞాన అమృతం తాగే దానికోసం మనం ఉన్నాం కదా. మనుషులందరూ వింటారు, బాగుంది బాగుంది అని చెప్పి మళ్ళీ నిద్రలో వెళ్ళిపోతారు. సో ఇది కూడా వింటారు. తండ్రి మన ఇది వినిపిస్తాం వాళ్ళకు, బేహద్ తండ్రి వచ్చినారు ఆస్తి ఇచ్చేదానికి తీసుకోండి ఎట్లా అని. ఇది అదే మహాభారత్ యుద్ధం జరుగుతుంది. దీని ద్వారా స్వర్గానికి గేట్ ఓపెన్ అవుతుంది చెప్తాం. రాస్తారు కూడా బాగా, ఒపీనియన్ అంటే అభిప్రాయం రాస్తారు. జ్ఞానం మరి పూర్తిగా తీసుకోరు, చెప్తారు చాలా బాగుంది మేము ఒప్పుకుంటాం అట్లా అని. అయితే పూర్తి జ్ఞానం ధారణ చేసుకోరు, మళ్ళీ పోయి నిద్రపోతారు. అంటే కుంభకర్ణ అయిపోయినారు. మరి మనం వాళ్ళకి చెప్తాం, రాసి పెట్టేసి మళ్ళీ ఎందుకు పోయి నిద్రపోతారు, మీరు మళ్ళీ లేయండి, కుంభకర్ణ చిత్రం ముందు తీసుకుపోదామని. ఎంత జ్ఞానం ఇచ్చినా కూడా లేచేదే లేదు కుంభకర్ణ, అట్లా నిద్రపోదారు అంత. ఇదంతా చెప్పాలి మన వాళ్ళకి మనుషులు. बाबा कहते हैं बच्चे अपनी दुकान में भी मुख्य मुख्य चित्र रखो, जो कोई आए उस पर समझाओ. బాబా చెప్తారు మీ అంగిట్లో కూడా మంచి మంచి ముఖ్య చిత్రాలు పెట్టుకోండి, ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్పండి. वो भी सौदा कराओ, ये भी సచ్చా సౌదా హై. ఆ బిజినెస్ చేయండి, ఈ సత్యమైన బిజినెస్ కూడా చేయండి అంగిట్లో. इससे तुम भूतों का कल्याण कर सकते हो, इसमें लज्जा की कोई बात नहीं. कोई कहते हैं बीके बने, बोलो अरे प्रजापिता ब्रह्मा के कुमार कुमारियाँ तो तुम भी हो ना. बाप नई सृष्टि तो रचते, पुरानी को आग लग रही है. तुम भी जब तक बीके न बने तब तक स्वर्ग में जा नहीं सकते. ऐसे ऐसे दुकानों में सर्विस तो करो तो कितनों का बेहद का सर्विस हो जाएगा. आपस में राय करो, दुकान छोटा है तो फिर भी दीवार में चित्र लगा दो. चैरिटी बिगिन्स एट होम. पहले पहले उसका कल्याण करना चाहिए. बाप कहते हैं अभी कोई देहदारी को याद नहीं करो, शिव बाबा को याद करो, से वर्षा मिलता है. मनुष्य तो बेचारा मूंझ गए हैं. बताना है डीटी वर्ल्ड सॉवरेंटी पाना है, नर से नारायण बनना है तो आकर के बनो. అంటే అంగిట్లో కూడా ఇదని రాసి పెట్టాలి. చిన్న చిత్రం పెద్ద చిత్రం ఏదైనా చిత్రాలు పెట్టేసి ఎవరు వస్తారు వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ఇప్పుడు భగవాన్ వచ్చినారు కొత్త సృష్టి రచన చేయడానికి, ఈ పాతది వినాశం అయిపోతుంది, మీరు ఆస్తి తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకు చెప్పాలి. లేదంటే స్వర్గానిలో మీరు ఎట్లా పోదారు, స్వర్గానికి పోవాలంటే ఇదన్నీ చేయండి చెప్పాలి. ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ కళ్యాణ్ చేయాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ చెప్తారు. ఇంట్లో వాళ్ళకి అంటే ఎవరు మన దగ్గర వస్తారో వాళ్ళకు కళ్యాణ్ చేస్తూ ఉంటారు. మరి తండ్రి చెప్తారు ఎవరు దేహదారి తలంపు చేయొద్దు, శివబాబా తలంపే చేస్తూ ఉండండి, ఆస్తి మీకు దొరుకుతుంది. మనుషులు పాపం అన్నిట్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు చెప్పాలి. ఇప్పుడు దైవీ స్వరాజ్యం స్థాపన అవుతూ ఉంది. నర్ నుంచి నారాయణ కావాలంటే ఇక్కడ వచ్చి అని తెలుసుకొని మీరు కూడా స్వర్గానికి రావచ్చు అని చెప్పాలి. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग.
नमस्ते। हमारी धारणा कोसरों मुख्य सार एक बाप में ही शुद्ध सच्चा मोह रखना है, उसे ही याद करना है, देहदारी से ममत्व निकाल देना है, ట్రస్టీ होकर के संभालना है। ఒక్క తండ్రి పైనే సత్యమైన మోహం పెట్టుకోవాలి. దేహదారి తలంపుని చేయకూడదు. మోహాన్ని తీసేసి ట్రస్టీగా ఉండి అందరినీ చూసుకోవాలి. మరి వికర్మాజీత్ అయ్యేదానికోసం పురుషార్థం చేయాలి. ఈ కర్మేంద్రియాల ద్వారా ఏ ప్రకారమైన పాపం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఫుల్ అటెన్షన్లో ఉండాలి. కర్మేంద్రియాల పైన ఏ పాపం చేయకుండా ఉండాలి. మళ్ళీ వరదానం साक्षीपन की सीट द्वारा परेशान शब्द को समाप्त करने वाले मास्टर त्रिकालदर्शी बाबा చెప్తారు సాక్షి అవస్థలో ఉండి ఈ టెన్షన్ మాట కానీ దుఃఖాన్ని మాట కానీ అన్నిటిని సమాప్తి చేసేవాళ్ళు त्रिकालदर्शी बाबा. सो ये ड्रामा में जो कुछ भी होता है उसमें कल्याण भरा हुआ है. क्यों क्या क्या क्वेश्चन समझदार के अंदर उठ नहीं सकता है. బాబా చెప్తారు ఈ డ్రామాలో ఏమంతా జరుగుతుందో అన్నిట్లో కళ్యాణం ఉంది. అందువల్ల ఎందుకు ఏమి ఎట్లా అని మాట బుద్ధిశాలి బిడ్డలు లోపల ఈ ప్రశ్నలు రాదు. ఎందుకంటే ఏం జరుగుతుందో అంత మంచిదే జరుగుతుంది అట్లా అని వాళ్ళకు జ్ఞానం ఉంటుంది. నుక్సాన్ మే బీ కళ్యాణ్ సమయ హువా హై. ఏదైనా చాలా నష్టమైతే దాంట్లో కూడా కళ్యాణం. బాప్ కా సాత్ ఔర్ హాత్ హై తో అకళ్యాణ్ హో నహీ సక్తా హై. మన తండ్రి జతలో ఉండి సదా శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటే అకళ్యాణం కానే కాదు. ఐసే शान की सीट पर रहो तो कभी परेशान नहीं हो सकते हैं. ఈ విధంగా మన పొజిషన్ది సీట్లో ఉంటే మనం ఎప్పుడు దుఃఖంగా అయ్యలేదు. అంటే మనకు బాధ ఏమీ ఉండదు. साक्षीपन की सीट परेशान शब्द को ख़त्म कर देती है. इसलिए त्रिकालदर्शी बन प्रतिज्ञा करो, न परेशान होंगे न परेशान करेंगे. అంటే బాబా చెప్తారు సాక్షి అవస్థ అది సీట్లో కూర్చుంటే ఈ దుఃఖాన్ని మాట అంతా సమాప్తి అయిపోతుంది. ఈ శబ్దమే రాదు. అయ్యో నాకు చాలా బాధ అయిపోయింది అని శబ్దం రాదు. త్రికాలదర్శి సీట్లో కూర్చొని ప్రతిజ్ఞ చేయండి, ఎప్పుడూ నేను దుఃఖంగా కాను, వేరే వాళ్ళు కూడా దుఃఖాన్ని అనుభవం చేయించాను. అంటే బాధనే ఉండదు, నాకు బాధ ఉండదు, వేరే వాళ్ళకి కూడా చేయను అట్లా అని స్లోగన్. अपने सर्व कर्मेंद्रियों को ऑर्डर प्रमाण चलाना ही स्वराज्य अधिकारी बनना है. మన సర్వ కర్మ ఇంద్రియాలనే ఆర్డర్ అనుసారంగా నడిపించేదే స్వరాజ్య అధికారి అయ్యే దీని అర్థం. ఓం శాంతి. हृदय में मेरे
को बुलाए, मीठे वतन में नजारे यही हमको कहे। ऐसा लगता प्रेम की